నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తన గోదాంలో రేషన్ బియ్యం మాయమైన కేసులో పేర్ని నాని అలియాస్ వెంకట్రామయ్య అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇప్పటికిప్పుడు ఆయనకు హైకోర్టులో ఊరట లభించినా అరెస్టు తప్పదనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మొత్తం వివరాలు రాబడుతున్నారు. ఏటూగా ఉన్న గోదాం మేనేజర్ మానస్ తేజ్ అప్రూవర్గా మారిపోయినట్లుగా తెలుస్తోంది. తనకు ఏమీ తెలియదని, అంతా పేరుని కుటుంబ సభ్యులు చెప్పినట్లే చేశారని విచారణలో చెప్పేశారట. మానస్ తేజ్, పౌర సరఫరాల అధికారి కోటిరెడ్డి, మిగిలిన ఇద్దరు బ్యాంకు ఖాతాల లావాదేవీల్లో దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మేర లావాదేవీలు జరిగాయని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. పేర్ని నాని కుటుంబంలోని పలువురి ఖాతాలకు కూడా మానస్ తేజ్ ఖాతా నుంచి డబ్బులు లక్షల్లో లావాదేవీలు జరిగాయని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అడ్డంగా బుక్ అయిన పేర్ని నాని ఫ్యామిలీ తప్పించుకునేందుకు దారులన్నీ మూసుకుపోతున్న వేళ గోదాం మేనేజర్ను బలి చేసేందుకు ప్రయత్నిస్తుందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. రేషన్ బియ్యం మాయం కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న పేర్ని నాని సతీమణి జయసుధ పోలీసుల ముంగిట హాజరై దానికి బాధ్యుడు గోదాం మేనేజర్ మానస్ తేజ్ అంటూ నెప నెట్టేసింది. బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన పేర్ని భార్య జయసుధ విచారణ అధికారి యేసుబాబు 45 ప్రశ్నలు వేశారు. ఈ కేసులో మిగతా నిందితులు వెల్లడించిన అంశాల గురించి ప్రశ్నిస్తే తనకు తెలీదు, గుర్తులేదు, కాదు, లేదు వంటి సమాధానాలే చెప్పినట్లుగా తెలుస్తుంది. తనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో గోదాం బాధ్యతలను మేనేజర్ చూసుకున్నారని, తనకు తెలియకుండా బియ్యం పక్కదారి పట్టించారని చెప్పినట్లుగా సమాచారం అయితే ఉంది. అసలు రేషన్ బియ్యం మాయం కేసులో కర్త కర్మాక్రియగా వ్యవహరించిన మాజీ మంత్రి పేర్ని నాని పట్ల మొదటి నుంచి పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. పేరుని తన భార్య జయసుధ పేరిట నిర్మించిన గోదాంలో పౌర సరఫరాల శాఖ నిల్వ ఉంచిన బియ్యం మాయమైన విషయం వెలుగులోకి వచ్చి నెల దాటింది. కేసు నమోదు చేసి 20 రోజులు గడిచాయి. కొన్నాళ్ల పాటు పేరే ఎఫ్ఐఆర్లో చేర్చని పోలీసులు కేసు తవ్వుతున్న కొద్దీ ఆయన ప్రమేయం మరింత బయటపడుతుండడంతో తప్పనిసరి పరిస్థితిలో కేసు నమోదు చేశారు. పోలీసులు తొలుత పేర్ని జయసుధ, గోదాం మేనేజర్ మానస్ తేజ్ను నిందితులుగా చేర్చారు. వెంటనే వారిద్దరిని అరెస్ట్ చేయలేదు. ఈలోగా నాని, ఆయన కుటుంబ సభ్యులు మానసా తేజ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వారు పరారైపోయే వరకు వేచి చూసిన పోలీసులు తీరిగ్గా అప్పుడు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత 6 రోజులకు డిసెంబర్ 16న నాని ఆయన నివాసంలో ప్రత్యక్షమయ్యారు. చివరికి ఆయనను నిందితుడిగా చేర్చినా సరే పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. గోదాం మేనేజర్ మానస్ తేజ్ను అదుపులోకి తీసుకున్నాక సేకరించిన ఆధారాలు ఆధారంగా 2 రోజుల క్రితం పేర్ని నానిని 6వ నిందితుడిగా చేర్చారు. గత నెల 30న ఆయన్ని A6గా పోలీసులు చేర్చగా ఆ రోజు రాత్రి 7 గంటల వరకు ఆయన మచిలీపట్నంలోని తన ఇంట్లోనే ఉన్నారు. కానీ పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. తీరిగ్గా ఆ రోజు రాత్రి 2 గంటల సమయంలో నానిని అరెస్ట్ చేయడానికి వారి నివాసానికి వెళ్లారు. విషయం ముందే తెలుసుకున్న పేర్ని నాని బందర్ నుంచి పరారయ్యారు. వెంకట్రామయ్య అజ్ఞాతంలోకి వెళ్ళాక తీరిగ్గా అరెస్ట్ అంటూ వెళ్లిన పోలీసులు ఉత్త చేతులు ఊపుకుంటూ వెనక్కొచ్చారు. కాకీల మెతక వైఖరి వల్లే పేర్ని నాని దొంగ పోలీస్ ఆటలాడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. పోలీసులతో పాటు టీడీపీ, జనసేనలోని పేర్ని నానికి కావాల్సిన వ్యక్తులు తెర వెనక నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రధానంగా కృష్ణా జిల్లాకి చెందిన ఒక నాయకుడు మరో జిల్లాకు చెందిన ఇంకో నేత ద్వారా ఎప్పటికప్పుడు కేసు పరిణామాలు తెలుసుకుంటూ సందర్భానుసారంగా మాయమవటం, ప్రత్యక్షమవటం చేస్తున్నారట. పేర్ని అరెస్టు కోసం గత నెల 31న పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశారు.
ఈలోగా నాని హైకోర్టులో పిటిషన్ వేయటం, ఈ నెల 6 వరకు ఆయన పైన తొందరపాటు చర్యలు వద్దని పోలీసులు ఆదేశించడం జరిగిపోయింది. దీంతో పేరిని నానిని అరెస్ట్ చేయాల్సిన అవసరం తప్పిందనే భావనలో పోలీసులు ఉన్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు పేరిని నాని సతీమణి జయసుధ బందర్ మేయర్ వినియోగించే ప్రభుత్వ కారులో విచారణకు రావడం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జయసుధతో పాటు పోలీస్ స్టేషన్కు వచ్చిన మేయర్, డిప్యూటీ మేయర్, వైసీపీ కార్పొరేటర్లు, లాయర్లు గది విచారణ బయట నుంచి తొంగి చూస్తూ ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. జయసుధను ఎంతసేపు విచారిస్తారంటూ హంగామా చేసిన స్టేషన్ ఎస్ఐ సత్యనారాయణ వైసీపీ నేతలకు సర్ది చెప్పారే తప్ప స్టేషన్కు దూరంగా పంపే ప్రయత్నం అయితే చేయకపోవడం పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వైసీపీ హయాంలో జయసుధ పేరిట గోదామును నిర్మించారు పేరిని నాని. దానిని పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. ఆ తర్వాత ఆ గిడ్డంగిని ఈ మధ్యనే అధికారులు తనిఖీ చేసి బియ్యం నిల్వల్లో తేడాలు ఉన్నట్లుగా గుర్తించారు. పెద్ద ఎత్తున పీడీఎస్ బియ్యం మాయమైనట్లు తేల్చారు. మొదట 3,500, ఆ తర్వాత 4,500 బియ్యం మాయమైనట్లుగా అధికారులు చెప్పుకొచ్చారు. దీనిపైన అనేక విమర్శలు రావడంతో గోదాములో ఉన్న బియ్యాన్ని మొత్తం మరో ప్రాంతానికి తరలిస్తే అసలు కథ బయటపడింది. మొత్తం 7,500 బస్తాల బియ్యం గాయబైనట్లుగా అధికారులు నిర్ధారించారు. తనిఖీల సందర్భంగా పేరిని వద్ద హై డ్రామా నడిపారు. తమ గోదాములో బియ్యం నిల్వలు కొంత తగ్గాయని, అందుకు లెక్కగట్టి చెప్తే డబ్బులు చెల్లిస్తామని పేరిని జయసుధకు చెందిన గోదాం నుంచి సివిల్ సప్లై శాఖకు లేఖ రాశారు. అయితే అధికారుల నోటీసులతో మిస్సింగ్ బియ్యానికి జరిమానాతో కలిపి 1.5 కోటి ప్రభుత్వానికి జమ చేశారు. పేరిని నాని గత 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడటమే కాదు, టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా లోకేష్ను కలుపుకుని నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడాడు. ఆఖరికి వారి కుటుంబ సభ్యులు కూడా వదిలిపెట్టలేదు. చీటికి మాటికి ప్రెస్ ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ను కులం పేరుతోనూ వ్యక్తిగతంగానూ దూషించేవాడు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా కొంతకాలం పేరిని నాని నోటికి పని చెప్పారు. తన అవినీతి భాగోతం బయటకు వచ్చేసరికి వాయిస్ తగ్గించారు. ఈ కేసులో తన భార్య జయసుధ అరెస్టు కోసం ఒక మంత్రి ఎంత ఒత్తిడి తెచ్చినా చంద్రబాబు మాత్రం నో అన్నారని, ఈ విషయంలో ముఖ్యమంత్రి హుందాగా వ్యవహరించారంటూ పేరిని నాని కొత్త నాటకానికి తెరలేపాడు. నిజంగా పేరిని నాని ఏ తప్పు చెయ్యకపోతే ఫ్యామిలీ మచిలీపట్నం నుంచి పారిపోవాల్సిన అవసరం ఉండదు. ధైర్యంగా విచారణ ఎదుర్కోకుండా ఎందుకు తప్పించుకున్నారని నియోజకవర్గ ప్రజలు కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. పేరిని నాని వ్యవహారశైలిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లను పేరిని నాని తిట్టలేదా అని నిలదీశారు. తాము ఆడవాళ్లను కేసుల్లో ఇరికించలేదని స్పష్టం చేశారు. పేరిని నాని తప్పులే ఆయన ఇంట్లో వాళ్లను వీధిలోకి తెచ్చాయన్నారు. బియ్యం మాయమైనట్లు ఒప్పుకొని ఫైన్ కట్టారంటేనే పేరిని నాని తప్పు చేశారని తేలిపోయిందని, ఇంకా బుకాయించడం ఎందుకని ప్రశ్నిస్తోంది టీడీపీ. మొత్తంగా తప్పు చేసిన వాళ్ళెవరూ తప్పించుకోలేదని ప్రభుత్వం తేల్చి చెప్తుండటంతో పేరిని నాని జైలుకేనన్న ప్రచారం అయితే ఇప్పుడు జోరుగా జరుగుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేసేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.